హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రక్షిత్ ప్రభా. ఈ వీడియోలో మనం వేరియబుల్ హ్యాండ్సన్ చేద్దాం. మనం వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తాం? మన ఇన్ఫర్మేషన్ని మెమొరీలో స్టోర్ చేసి దాన్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేయడానికి మనం వేరియబుల్ని యూజ్ చేస్తాం. మనం వేరియబుల్ పైన ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని ఓపెన్ చేసి మనం కోడ్ అనేది రాస్తాం. మన ఫైల్ని క్రియేట్ చేస్తాం కదా, అది క్రియేట్ చేశాక మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి దాంట్లో మనం ఫైల్ ఓపెన్ చేస్తాం. అంటే మన విఎస్ కోడ్లో ఫైల్ ఓపెన్ చేసి మనం అప్పుడు మన కోడ్ని రాస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రాద్దాం. మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది మనం రాసే ప్రతి కోడ్లో ఉండాలి. సో అంటే మనకు అది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే, ఓకే మొత్తానికి మన స్ట్రక్చర్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ రాసాం మనం, స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనము వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయడానికి మనం సింటాక్స్ అనేది ఫాలో కావాలి. మనకి సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది? మన డాటా టైప్ అండ్ తర్వాత వేరియబుల్ నేమ్ అండ్ తర్వాత సమ్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే డాటా టైప్ నేను నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి నెంబర్ యొక్క డాటా టైప్ ఏంటి? ఇంటీజర్. సో ఇంటీజర్ కాబట్టి నేను ఇక్కడ ఇంట్ ఇస్తాను. ఇంట్ దీని యొక్క వేరియబుల్ నేమ్ మనకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కామన్గా నెంబర్ ఇస్తున్నాను కాబట్టి నెంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తాను. ఓకే, ఈక్వల్ టు 20. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనకు మెమొరీలో వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దాంట్లో మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం? సిఅవుట్ వాడతాం. సిఅవుట్ ఇక్కడ దీని యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి? నెంబర్. సో నెంబర్. ఇప్పుడు మనం ఇలా ఇచ్చాం. ఇప్పుడు మనం దీన్ని మన ప్రోగ్రామ్ని రన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని మన ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే కమాండ్ ఎస్. మనము ఎప్పుడైతే మన ఫైల్ని ఎడిట్ చేస్తామో, మనం రన్ చేసేటప్పుడైనా కానీ మనము ఎడిట్ చేసినప్పుడు కానీ కంపల్సరీ మనము మన ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనం దాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే మనము మన ప్రోగ్రామ్ని రన్ చేయాలి. సో రన్ చేయడం కోసం మనము ఐటెంలోకి వెళ్తాం. ఐటెంలోకి వెళ్ళినప్పుడు మన ఫైల్ అనేది ఏ ఫోల్డర్లో ఉందని కమాండ్ ఇవ్వాలి. అంటే మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో మనం ఏ ఫోల్డర్లో ఉన్నామో చూద్దాం. మనం ఇప్పుడు డెస్క్టాప్ రక్షిత్ ప్రభా C++ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఓకే, అండ్ ఇప్పుడు ఐటెంలోకి వెళ్దాం. సో ఇది మనకు ఐటెం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో సిడి ఓకే, ఇది మన ఫోల్డర్ యొక్క నేమ్ రిటర్న్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ హోమ్లో ఉన్నాం. ఎప్పుడైతే మనం
మన ఫోల్డర్ యొక్క నేమ్ కమాండ్ ఇచ్చామో అప్పుడు మనం మన ఫోల్డర్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఫైల్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడం కోసం మన కంపైలర్ నేమ్ అండ్ మన ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో మన కంపైలర్ నేమ్ ఏంటి, G++, అండ్ మన ఫైల్ నేమ్ variables.cpp. సో ఇప్పుడు చూడండి మనకు కంపైల్ ఏం ఎర్రర్ లేకుండా కంపైల్ అయిపోయింది. అంటే మనకు కంపైల్ అవ్వడం అంటే మన 0.7లోకి కన్వర్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. సో రన్ చేయడానికి కోసం మనం ఏం కమాండ్ ఇస్తామంటే .a.out. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మన వాల్యూ అనేది అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా సింబల్ అనేది వచ్చింది. ఈ ఎక్స్ట్రా సింబల్ అనేది రాకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన కోడ్లో ఇప్పుడు మనం ఇక్కడ cout less than నెంబర్ ఈ వేరియబుల్ నేమ్ తర్వాత మనం ఇక్కడనే సెమికోలన్ ఇవ్వకుండా మళ్ళీ less than ఎండెల్ ఇస్తే అప్పుడు మనకు ఏమవుతుందంటే ఆ సింబల్ అనేది రాదు. సో ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ అండ్ ఇప్పుడు మనము దాన్ని ఎడిట్ చేసాం కాబట్టి దాన్ని చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ దాన్ని మనం కంపైల్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సింబల్ ఉంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఎడిట్ చేసామో అంటే ఎప్పుడైతే మనం ఎండెల్ యూజ్ చేసామో అప్పుడు మనకి ఇక్కడ సింబల్ అనేది రాలేదు. ఓకే, నౌ ఇప్పుడు మనం ఇది బేసిక్ వేరియబుల్స్ గురించి. మనము ఇంకా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం కదా. దీని గురించి నేర్చుకున్నాం, ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ గురించి నేర్చుకున్నాం. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ నెంబర్ అంటే ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మన వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు అప్పుడే వాల్యూ అనేది అసైన్ చేస్తే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఇక్కడ నేను ఆల్రెడీ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ అనేది అసైన్ చేశాను. సో ఇదేంటి, ఇనిషియలైజేషన్. అదే ఒకవేళ నేను వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ అసైన్ చేయకపోతే దాన్ని మనం డిక్లరేషన్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. సో నేను ఇప్పుడు ఎలా అయితే ఇలా రాస్తానో అప్పుడు మనకు ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ దాంట్లో మనకు మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ కాదు. ఎందుకు, నేను ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేయలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము నార్మల్గా ఎప్పుడైతే మనం వాల్యూ అసైన్ చేయమో అప్పుడు కంపైలర్ దానికి ఇష్టమైన నెంబర్ అంటే ఇష్టమైన వాల్యూ ఇక్కడ అసైన్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే గార్బేజ్ వాల్యూ అంటాం. అండ్ ఈ మనం రాసిన దాన్ని ఒకసారి ప్రింట్ చేద్దాము. అంటే మనం ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఏమొస్తుందంటే గార్బేజ్ వాల్యూలో వస్తుంది. దీని యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి, ఏజ్. ఓకే, అండ్ దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని మనం క్లియర్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కంపైల్ చేయాలి. సో మనకు కంపైల్ చేయడం కోసం మళ్ళీ మన కంపైలర్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ అండ్ తర్వాత ఓకే
ఇప్పుడు చూడండి ఇక్కడ 1 వచ్చింది. అంటే ఈ 1 అనేది ఏంటి అంటే దీన్ని మనం ఏమంటాం, గార్బేజ్ వాల్యూ అంటాం. ఎందుకు మనం ఇక్కడ వాల్యూ అసైన్ అనేది చేయలేదు. నార్మల్గా అంటే మనం అసైన్ చేయకపోతే అప్పుడు కంపైలర్ గార్బేజ్ వాల్యూ ఇస్తుందని చెప్పుకున్నాం కదా. సో దట్స్ వై వీ కెన్ సే ఇట్ ఈస్ అ గార్బేజ్ వాల్యూ. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేయాలనుకుంటే అప్పుడు మనం అసైన్ చేసుకోవచ్చు. అంటే మనం అప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన అంటే మనము ఏదైతే వాల్యూ అసైన్ చేస్తామో దాంతో మనకు అప్డేట్ అనేది అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాను అనుకోండి, 11. ఓకే, ఇప్పుడు ఇలా రాసాను నేను. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కంపైల్ చేస్తే అండ్ రన్ చేసినప్పుడు మనకి సారీ సో దీన్ని మనము ప్రింట్ చేయాలి కదా. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఈ గార్బేజ్ వాల్యూ కాకుండా మనం ఇచ్చిన వాల్యూతోని అప్డేట్ అయిపోతుంది అన్నమాట. అంటే మనము ఇలా ఎప్పుడు అంటే అప్పుడు మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇప్పుడు నేను ఏజ్ 11 అని ఇచ్చాను కదా, అదే ఇప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాను అండ్ దాన్ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు సో ఇప్పుడు చూడండి మళ్ళీ 11తో కాకుండా మనం మళ్ళీ అప్డేట్ చేసాం కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ 12 అనే వస్తుంది. సో ఇప్పుడు మనము ఇలా కమాండ్ ఇచ్చాం కదా, అంటే మనం ఇక్కడ అప్డేట్ చేసాం కాబట్టి మనకు అక్కడ మెమొరీ వేరియబుల్ ఏముంటుంది అంటే మెమొరీ బ్లాక్లో ఏముంటుంది, మనకు 12 అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇది మనకు వేరియబుల్స్ గురించి. అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ ది కీ పాయింట్స్ ఆఫ్ ద వేరియబుల్ కాన్సెప్ట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మన వేరియబుల్ నేమ్ అనేది స్టార్టింగ్లో అంటే వేరియబుల్ నేమ్ స్టార్టింగ్లో మనకు మన అండర్స్కోర్ క్యారెక్టర్ వీటితో మనకు స్టార్ట్ అనేది కావాలి, వేరే వాటితో స్టార్ట్ కాకూడదు. అంటే లైక్ ఎట్ ద రేట్ కానీ నెంబర్స్ కానీ సింబల్స్ కానీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అండర్స్కోర్ ఏ. సో ఇప్పుడు నేను ఇలా రాశాను. అప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, అండర్స్కోర్తో వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే మనకి ఇక్కడ ఇది అవసరం లేదు, నేను ఇక్కడ అండర్స్కోర్తో స్టార్ట్ చేశాను, ఇది మనం చూడాలి. సో ఇక్కడ నేను అండర్స్కోర్తో స్టార్ట్ చేశాను కాబట్టి ఇది కరెక్ట్. ఒకవేళ మనం దీన్ని ఒకసారి కంపేర్ చేసి చూసినట్లయితే, సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేసి చూస్తే మనకు ఎర్రర్ అనేది రాకూడదు. సో ఇప్పుడు చూడండి నేను అక్కడ నేను అక్కడ తప్పు రాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ రాలేదు. ఎందుకు అంటే నేను అక్కడ స్టార్టింగ్ వేరియబుల్ నేమ్ స్టార్టింగ్లో నేను ఏం చేశాను, వేరియబుల్ స్టార్టింగ్లో నేను అండర్స్కోర్ అనేది పెట్టాను, అంటే ఇది మనది కరెక్ట్ కాబట్టి కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే
ఇప్పుడు మన అండర్ స్కోర్ కాకుండా @ ఉంది. ఇప్పుడు @a ఇప్పుడు ఇలా రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేసి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఎర్రర్ ఇస్తుంది. ఏమని ఇక్కడ మనకు సింబల్ పెట్టి కూడా చూపిస్తుంది 1 ఎర్రర్ జనరేటర్ అని చెప్పేసి. ఇక్కడ మనం @ అనేది వాడకూడదు, ఎందుకంటే మనం ఓన్లీ అండర్ స్కోర్ లేదా క్యారెక్టర్ మాత్రమే వాడాలి కాబట్టి. సో మనం ఏం చేయాలి, @ అనేది వాడకూడదు. ఓకే, అండ్ ఇక్కడ క్లియర్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ ఇది మన ఫస్ట్ పాయింట్ గురించి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మన వేరియబుల్ నేమ్లో మధ్యలో మనకు స్పేస్ అనేది ఉండకూడదు. ఇప్పుడు మీన్స్ మై నేమ్ ఉంది. ఇక్కడ నేను మై నేమ్ స్పేస్ నేను మై తర్వాత స్పేస్ ఇచ్చి నేమ్ రాసాను. ఇది మనము జనరల్ ఇంగ్లీష్లో రాస్తాం, బట్ మనము ప్రోగ్రాంలో ఇలా రాయకూడదు. సో మనం ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే మనకు ఎర్రర్ అనేది రావాలి. సో లెట్స్ కంపైల్ దిస్ కోడ్. ఎస్, ఇప్పుడు చూస్తే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు అంటే నువ్వు స్పేస్ ఇచ్చావని చెప్పేసి ఎర్రర్ జనరేటర్ అని చెప్పేసి మనకు చూపెడుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, మనం స్పేస్ అనేది ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, స్పేస్ ఇవ్వలేదు, ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే నాకు ఏం ఎర్రర్ అనేది రాదు. ఇక్కడ చూడండి, నాకు మనకు ఏం ఎర్రర్ అనేది రాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన వేరియబుల్ నేమ్ ఉంది కదా, అంటే మనం రిజర్వ్ వర్డ్స్ అనేవి ఈ వేరియబుల్ నేమ్ బదులుగా వాడకూడదు. మీన్స్ ఇప్పుడు ఇదే తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇంటీజర్ ఈ ఇంటీజర్ అనే డేటా టైప్కి రిజర్వ్ వర్డ్ ఏంటి, ఇంట్. ఇప్పుడు నేను ఈ వేరియబుల్ నేమ్కి బదులుగా ఈ ఇంట్ అనే రిజర్వ్డ్ వర్డ్ యూజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకు అనేది ఒకసారి చూద్దాం. అంటే మనకు అప్పుడు ఎర్రర్ అనేది కంపల్సరీగా వస్తుంది, అంటే అప్పుడు వస్తుంది. అండ్ లెట్స్ కంపైల్ దిస్ కోడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇంట్ అనే ఇక్కడ మనకు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది. ఎందుకు, మనము ఆల్రెడీ అంటే ఈ ఇంట్ అనే రిజర్వ్ వర్డ్ని ఇక్కడ డేటా టైప్ లాగా యూజ్ చేస్తాం. అంటే ఇంటీజర్కి రిజర్వ్ వర్డ్ ఇంట్, దీన్ని మనము వేరియబుల్కి బదులుగా మనము ఈ రిజర్వ్ వర్డ్ని యూజ్ చేయవద్దు అని చెప్పేసి ఇస్తుంది. అందుకే ఇక్కడ కెన్ నాట్ కంబైన్ విత్ ప్రీవియస్ ఇన్ డిక్లరేషన్స్ స్పెసిఫైర్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ ఆల్సో వార్నింగ్ కూడా ఇస్తుంది మనకు, డిక్లరేషన్ డస్ నాట్ డిక్లేర్ ఎనీథింగ్ అని. ఓకే, సో మనము ఏం చేయాలంటే ఈ రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఓకే, అండ్ ఇంకా వన్ పాయింట్ ఏంటంటే మన వేరియబుల్ నేమ్ అనేది యూనిక్ ఉండాలి. యూనిక్ ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంట్ ఉంది, ఇంట్ ఏజ్, ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంట్ ఏజ్ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇది ఇప్పుడు ఎర్రర్ అనేది ఇస్తుంది. ఎందుకు, మనం ఇక్కడ ఆల్రెడీ ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ అయింది.
సో ఇక్కడ వేరే ఈ ఏజ్ అనే వేరియబుల్ నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ కాదు అని చెప్పేసి మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని కంపైల్ చేసి చూసినట్లయితే ఇప్పుడు చూడండి, మనకు ఈ ఏజ్ అని మనము 2 సార్లు యూజ్ చేస్తాం, అంటే మనం నెక్స్ట్ టైము దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఇస్తుంది. సో మనము మళ్ళీ సో అందుకే మనకి వేరియబుల్ నేమ్ అనేది ఎలా ఉండాలి, యూనిక్ ఉండాలి. ఓకే, ఇది వేరియబుల్ కాన్స్టిట్యూషన్. మరియు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will see you in next video. Jai Hind.